బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక చిన్న క్విక్ వీడియో చూపిస్తా మీకు నేను. అది కూడా ఫిల్టర్ గురించి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి స్టీల్ ఫిల్టర్ అండ్ దీనికి ఒక క్యాప్ వచ్చింది కదా, ఇది నార్మల్ ఫిల్టర్ కాదు. చూడండి ఒకసారి మీరు. ఇది చూస్తే మీకు లోపట అయితే ఇలా ఉంటుంది. దీని లోపల లేయర్స్ గా ఏమేమి ఉంటాయి అన్నది ఇప్పుడు నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తారన్నది కూడా ఇక్కడ డిస్క్రిప్షన్, ఎలా వాడాలి ఏంటి అంతా కూడా ఉంటది. ఇది 20 లీటర్స్ కెపాసిటీ అన్నమాట. ఇది కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ తో చేసింది. దీంట్లో అడుగు భాగంలో ఏముంటుందంటే మనకి సున్నప్రాయి ఉంటుంది. 20 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఇందులో మనకు అడుగున ఏంటంటే సున్నప్రాయి, దానిపైన రెడ్ బ్రిక్, దానిపైన ఇసుక, మన ఇసుక ఉంటది కదా మనం కన్స్ట్రక్షన్ కి వాడతాం అది, దానిపైన చెక్క కర్ర బొగ్గు, అంటే మనం కర్రల్ని కాల్చాక వచ్చే చెక్క బొగ్గు ఉంటుంది సార్ అది, దానిపైన మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉంటాయి అన్నమాట. దాంట్లో మళ్ళీ ఒక రాగి ప్లేట్ చూపిస్తాను అన్నట్టు. దానిపైన వచ్చేసి ఈ రాగి ప్లేట్ ఉంటుంది అనమాట. ఈ రాగి ప్లేట్ ఇలానే పెట్టుంటుంది ఎప్పటికీ. దీంట్లో వచ్చేసి మనకి 20 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఇది కూడా ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ గా ఏది ఎంత వేయాలి అనేది పేర్చుకొని ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్పడం మేము ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం, మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్తారు. కానీ ఏది ఎంత మోతాదులో వేయాలి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకు అన్ని వాళ్ళు ఇలా సెట్ చేసి ఇస్తారు. ఇవన్నీ నింపిన తర్వాత కూడా ఇందులో 20 లీటర్స్ వాటర్ పడతాయి. అయితే ఈ 20 లీటర్స్ వాటర్ కూడా మనం నార్మల్ వాటర్ ని యూజ్ చేయొద్దు. మనం ఆర్వో వాటర్ ని, అంటే మన బిస్లరీ కానీ ఆర్వో వాటర్ కానీ వాటిని యూజ్ చేయాలి. అయితే ఆల్రెడీ ఫిల్టర్ అయిన వాటర్ లో మళ్ళీ దీంట్లో పోయటం వల్ల యూజ్ ఏంటి అని అంటే, మనం తాగే ఆర్వో వాటర్ లో కానీ, అంటే మన ఇంట్లో రెగ్యులర్ గా ఉండే ఫిల్టర్స్ లో కానీ, లేదు అని అంటే మనం బయట తెచ్చుకునే బిస్లరీ వాటర్, ఫిల్టర్ వాటర్ ని 20-25 రూపీస్ క్యాన్స్ తెస్తాం కదా, వాటిలో మనకేంటంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ అనేవి అందవన్నమాట. అందుకని మనం ఆ వాటర్ ని ఇందులో పోసినప్పుడు దీంట్లో ఉండే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ వాటర్ లో మనకి మినరల్స్ యాడ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్వో వాటర్ ఫిల్టర్ అయ్యే క్రమంలో మనకి ఏం మిస్టేక్ అవుతుందంటే అందులో ఉన్న మన బాడీకి కావాల్సిన మంచి మినరల్స్ కూడా అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. దానివల్ల మనకు పెద్దగా యూజ్ అనేది ఉండదు. అండ్ ఫిల్టర్ ని కూడా అవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ. మన పూర్వీకులు ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాలలో ఇలానే ఒక గుంతలాగా తవ్వి అందులో ఇలా వరుస లేయర్స్ లాగా పేర్చి వర్షపు నీళ్లు, ఆ వర్షం కూడా ఎప్పుడు ఫస్ట్ 1-2-3 వర్షాలు పడిన తర్వాత వచ్చే వర్షం వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి, మురికిగా కాకుండా. అలాంటి వాటర్ ని ఇందులో స్టోర్ చేసేసి అలా తాగే వాళ్ళంట వెనకటికి. ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అలా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, బేసిక్ గా మేము ఇది ఫస్ట్ థింగ్ ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. ఇది ప్రకృతి వనం వాళ్ళకి ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి బ్రాండ్ కి బేసిక్ గా మౌత్ పబ్లిసిటీనే ఇంపార్టెంట్. బేసిక్ ఈ ప్రకృతి వనం వాళ్ళవి, మా సిస్టర్ వాళ్ళకి కంప్లీట్ రేషన్, ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్స్ దగ్గర నుంచి సోప్స్, టూత్ బ్రష్, అసలు ఎవ్రీథింగ్. వీళ్ళ స్టోర్ కూడా చాలా మినిమలైజ్డ్ గా ఉంటది. అండ్ వీళ్ళు పండించేవి తప్ప వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచో తీసుకొచ్చి స్టాక్ కూడా ఫిల్ చేయరనమాట వీళ్ళు. సో మేము ప్రతి రేషన్ మా సిస్టర్ వాళ్ళు వీళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. వాళ్ళని చూసి మేము కూడా స్టార్ట్ చేసాము. సో ఈ ఫిల్టర్ మా సిస్టర్ వాళ్ళు చూసి తీసుకొద్దాం అనేసి రీసెంట్ గా ఒక 1-2 మంత్స్ బ్యాక్ తీసుకొచ్చారనమాట. తను యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్న ఫీడ్బ్యాక్ చూసాక మేము కూడా తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇది కాస్ట్ వచ్చేసి 13,000 రూపీస్. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్లీ కాబట్టి దీన్ని కొద్దిగా ఒకళ్ళు చూసిన తర్వాత మిగతా వాళ్ళని తెచ్చుకుంటే బాగుంటుందని ఆగాము. మనకు వాటర్ అయితే పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా మనము పట్టేసుకొని తాగడమే. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఒకటి డౌట్ వచ్చి ఉంటుంది. ఇదిగోండి, నార్మల్ వాటర్ లాగే ఉంటుంది. టేస్ట్ కానీ ఏది కానీ డిఫరెంట్ గా ఏమి ఉండదు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, దీని క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగా అని. సో ఇది ఒక్కసారి ఇది ఇలా రెడీ చేసుకున్నది మినిమం 5-10 ఇయర్స్ వరకు మనం ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్సైడ్ మామూలుగా మనం తూడ్చుకుంటే సరిపోతుంది, అవుట్ సైడ్. ఇన్సైడ్ అయితే మనం ఏది కూడా మళ్ళీ రాళ్ళు తీయడం, పెట్టడం, క్లీన్ చేయడం అలాంటి అవసరం ఏమీ ఉండదు. కేవలం ఇదేంటి అని అంటే ఈ రాగి ప్లేట్ ఏదైతే ఉందో ఈ రాగి ప్లేట్ ని ఎవ్రీ డే మనం నిమ్మకాయ వద్ద కానీ చింతపండు కానీ వేసి రాగి ప్లేట్ ని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది లోపల ఒక రాగి ప్లేట్ ఇచ్చాను కదా, మీకు చూపిస్తామండి. ఈ రాగి ప్లేట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఈ రాగి ప్లేట్ ఒక్కటి తోముకొని మళ్ళీ పెట్టుకోవాలి తప్ప ఇందులో క్లీన్ చేసే ప్రాసెస్ ఏమీ లేదు. ఒక్కసారి సెట్ చేసిన ఈ అమరిక ఏదైతే ఉందో
ఇది మినిమం వాళ్ళు చెప్పడం 5 to 10 years వరకు కదిలించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో 13,000 ప్లస్ ఈ స్టాండ్ వచ్చేసి ఒక 1,200 రూపీస్ పడింది. ట్యాప్ ఈ సెటప్ అంతా వాళ్ళే ఇస్తారు. మనం దీంట్లో ఏమి కదిలించొద్దు, జస్ట్ వాటర్ని రీఫిల్ చేసుకోవడం మాత్రమే చేయాలి. అండ్ బయట వాటరు, ట్యాప్ వాటరు, బోర్ వాటరు అలాంటివి ఫిల్ చేయొద్దు. వాళ్ళు చెప్పడం అయితే ఎందుకు ఫిల్ చేయొద్దు అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ వాటర్లో ఉండే మట్టి ఏదైతే ఉంటుందో, మనకు సన్నటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అనేది ఆ స్టోన్స్ మధ్యలో కానీ స్టోన్స్లో కానీ మనకు పట్టేస్తుంది కదా. ఆ స్టోన్ అనేది మనకు రౌండ్గా ఉండదు కదా, షేప్లెస్ ఉంటుంది కదా, ఆ మధ్యలో ఇరుక్కపోయినప్పుడు మనకు వాటర్ అనేది కొంచెం మురికిగా వచ్చే ఛాన్స్ ఉంటుందంట. సో అందుకనే వాళ్ళు చెప్పడం ఏంటంటే బిస్లరీ లాంటి ఫిల్టర్ వాటర్ పోసినప్పుడు మనకు అందులో మినరల్స్ యాడ్ అయ్యి మనం తాగేటప్పుడు వాటర్లో మినరల్స్ యాడ్ అవుతాయని చెప్తారనమాట. సో మన బాడీలో ఈవెన్ నేను కొన్ని మ్యాగజైన్స్లో చదివినప్పుడు కొంతమంది క్రికెటర్స్, కొంతమంది స్టార్స్ 1 లీటర్ 1,000 రూపీస్ హిమాలయ నుంచి అలా ఎందుకు అనంటే వాటర్ అనేది మన బాడీకి ఒక బిగ్గెస్ట్ సోర్స్. మనం హైడ్రేటెడ్గా ఉండడానికైనా వాట్ ఎవర్ ఇట్ ఏదైనా వితౌట్ వాటర్ వీ కాంట్ సర్వైవ్. ఓకే, అలాంటి వాటర్ని మనం ప్రాపర్గా మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్ని అందించే విధంగా తాగితే అది మనకి మంచి బెనిఫిట్ ఇస్తుంది. అంతేగాని మనము ఇప్పుడు ఫిల్టర్స్కి 10, 12, 13, 14, 15, 20,000 కూడా రాగివని లోపల కాపర్ ఇన్స్టాలేషన్ రకరకాలుగా వచ్చాయి. కానీ వాటన్నిటిలో 100% ఇందులో ఉండే అంత మినరల్స్ ఉండవు అనేది వాళ్ళు చెప్తున్న విషయం. సో మా సిస్టర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉందన్నమాట. అంటే దీన్ని యూజ్ చేయడం ఇప్పుడు 2 months నుంచి యూజ్ చేస్తుంది. అంటే దీని మెయింటెనెన్స్ కానీ యూసేజ్ కానీ లేకపోతే ఏ రకంగా కూడా దీనివల్ల ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మనం మామూలుగా మనం వాటర్ ఫిల్టర్స్ పెట్టించుకుంటే క్యాండిల్స్ మార్చాలి, పవర్ ఉండాలి, పవర్ సప్లై ఉండాలి, క్యాండిల్స్ ఊకే మారుస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఉంటున్న ఏరియాలో మనకి ఏమంటారు కొద్దిగా సాల్ట్ వాటర్ ఉన్నా లేకపోతే కొద్దిగా వేరే వాటర్ బాగాలేకపోయినా కూడా క్యాండిల్స్ తొందరగా ఖరాబ్ అవుతాయి, క్లీన్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇది అయితే వాళ్ళు 10 అన్నారు, మనం 5 years పెట్టుకుందాం. 5 years వరకు ఏమి మెయింటెనెన్స్ లేదు, వితౌట్ మెయింటెనెన్స్. ఈవెన్ ఇంకా మా సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఊడ్చేటప్పుడు ఏమైనా సన్న డస్ట్ పడుతుంది అని చెప్పి ఈ క్లాత్ని ఒక్కటి కొంచెం ఇలా కట్టేస్తుంది అనమాట. అంతే, ఈ క్లాత్ ఒకటి ఇలా కట్టేసి ఇలా పెట్టుకుంటాము. అంటే ఇది మన ఇష్టము. అంటే సన్న దుబ్బ కూడా ఏది పడకుండా ఉండడానికి ఇలాంటి క్లాత్ ఏదైనా కూడా కట్టి పెట్టుకుంటే సరిపోతుంది. సో అంటే వెనకట మన పెద్దవాళ్ళు చేసిన ప్రాసెస్లు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మనము బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి ఫిల్టర్ వాడడం అన్నది నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్కి దీనికే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఈ తక్కువ టైంలోనే తీసుకోవాలనుకుంటున్నా. అండ్ దీన్ని ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఏంటి, దీని గురించి ఏంటి, ఎలా ఉంటుంది, దీని లోపల ఏమేమి పెట్టారు, ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ఈవెన్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. ఈవెన్ మీరు ప్రకృతి వనం ప్రసాద్ గారు అని కొడితే కూడా మేబీ మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్కి ఐడియా ఉండుంటుంది. తన వీడియోస్ దీని గురించి కూడా తను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ప్రోడక్ట్ మేకర్ కాబట్టి వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ అంటే యాజ్ ఏ ఒక యూజర్గా యూజ్ చేస్తున్న మాకైతే 100% సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ ఒక్కసారి మీరు కూడా దీని గురించి చూడండి. ఎవరైనా కొత్తగా ఫిల్టర్స్కి అప్డేట్ అవ్వాలి అనుకుంటే మాత్రం, హెల్తీ లైఫ్ స్టైల్కి కన్వర్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం 100% ఇది ట్రై చేయొచ్చు. ఇందులో 20 liters కాకుండా ఇంకా 10 liters కెపాసిటీది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు మనము దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు నైట్ దీంట్లో వాటర్ పోసేస్తారు మా సిస్టర్ వాళ్ళు. పోసాక నైట్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి ఆ రాగి ప్లేట్లో కూడా ఆ వాటర్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేస్తారు. అయితే తను ఏం చెప్తారంటే అలా యూజ్ చేయాలి అన్నప్పుడు ఈ వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ అన్నిటిని ఇప్పుడు రాగి బిందె ఉంది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో, ఈ ఫిల్టర్ అయిన వాటిని అన్నిటిని మళ్ళీ రాగి బిందెలో కానీ స్టీల్ బిందెలో కానీ సేవ్ చేసుకొని అవి తాగుతారు. మళ్ళీ ఫిల్ చేస్తారు. అంటే ఈ రోజు పోసిన వాటర్ నైట్ అంతా ఫిల్టర్ అయ్యి రేపటికి తాగుతారు. అలా అనమాట. ఇమీడియట్గా కూడా తాగొచ్చు, కానీ అది అందులో ఫిల్టర్ అయ్యే ప్రాసెస్ అనేది అలా ఉండి తాగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అనమాట. సో నాకెందుకో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి చూసాక మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 13,000 ప్లస్ 1,200 అరౌండ్ 14,000 to 14,500లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో హెల్దీ వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.